వాడు కూడా దేవుడు నాకు ఇచ్చాడు అని వాడు దేవుడికి ఇచ్చేస్తున్నాడు. వీళ్ళకి అర్థకామాలతో రెండిటితోనే సంబంధం ఉంటుంది. వీళ్ళు నాస్తికులు. నాస్తికులు అంటే అస్సలు దేవుడు లేడనే వాళ్ళు కాదు, మనం అనుకుంటున్న దేవుడు లేడు. కమ్యూనిస్టు వాళ్ళందరూ నాస్తికులు, వాళ్ళ మతం అది. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీరు చచ్చిపోయిన తర్వాత, మనం అందరం చచ్చిపోతాం, చచ్చిపోయిన తర్వాత మన్ని కాల్చటము పూడ్చటము చేస్తున్నారు. కాల్ చేస్తున్నారు కదా మీరు, భస్మీభూతస్య దేహస్య, భస్మీభూతమైపోయినటువంటి దేహం శరీరంలో పునరాగమనం కుతః, మళ్ళీ వెనక్కి వచ్చేది ఏమున్నది? మొత్తం బాడీ అంతా కాల్ చేశారు కదా మీరు, అంతా కాల్ చేస్తే బూడిదైపోయింది కదా. మన శ్మశానంలో బూడిదైన తర్వాత 3వ రోజు మనం వెళ్ళి బూడిద ఎత్తి కూడా వస్తున్నాం కదా. ఇంకా ఏవో 1, 2, 4, 10 ఎముకలు కారకుండా ఉంటే వాటిని కూడా తీసుకెళ్ళి కుండలో పెట్టుకుని గంగలో కలిపిస్తున్నారు కదా. ఇదివరకు అయితే ఆ కొడుకు ఒక్కడే పోయి కలిపించేవాడు. ఇప్పుడు హనీమూన్ ట్రిప్ లాగా పెళ్ళాన్ని పిల్లల్ని కూడా మరీ ఫ్యామిలీ 4 ఫోటోలు అందరినీ వెంట పెట్టుకొని పోయి ఆ ఆస్తులు కాస్త కలిపేసిస్తున్నారు గంగలో. అటువంటిప్పుడు ఇంకా అందులో పునరాగమనం కుతః, అందులో ఏ పార్ట్ వెనక్కి తిరిగి వస్తోంది? నాస్తికులు అడుగుతున్నారు. ఒక కేటగిరీ వాళ్ళు వీళ్ళు. వాళ్ళ గురించి కూడా మీకు తెలియాలిగా. వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా కరెక్టే, అయితే వాళ్ళకి సరైన అవగాహన లేక అది అట్లా చెబుతున్నారు. అసలే దేవుడు లేడు అంటున్నారు. అంటే దేవుడు ఎట్లా ఉంటాడో వాళ్ళకి తెలియదు, అందుకని లేడు పొమ్మంటున్నారు. ఉంటే ఎందుకు కనిపించడు? ఇంత అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నప్పుడు దేవుడు రావాలి కదా. రావడానికి ఆయన ఏమన్నా మనిషే? ఏ కొండ మీద నుంచో సినిమాలో లాగా గబగబా పరిగెత్తుకొని రావడానికి విగ్రహంలో నుంచి ఒకడు వస్తాడు కదా. మనం పిచ్చోళ్ళమే చూస్తుంటే ఆ వాడు మనకి చూపిస్తున్నాడు, మనం చూస్తున్నాము, మనం అది సత్యం అని నమ్ముతున్నాము. ఇంకొకటికి కథ చెప్పేటప్పుడు ఒరే దేవుడు ఇట్లా వచ్చాడు రా అనుకుంటున్నాం. దేవుడు రావడం ఏమిటి? దేవుడు అసలు లేడు. లేడు అంటే ఆకారంతో లేడు అని ఋషులు చెప్తున్నారు. ఏమ్మా, దర్శించి చెప్పారు వాళ్ళు, ఊరికే చెప్పలే, వాళ్ళు అనుభవించి చెప్పారు. ఇంకా సెకండ్ కేటగిరీ, ఇంకో కేటగిరీ మనుషులు ఉన్నారు. ఒక కేటగిరీ వాళ్ళు వీళ్ళు, అంటే 30% మనుషుల్ని తీసి పారేశారు. ఇంకో కేటగిరీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే జీవుడు ఉన్నాడు అంటారు. అయ్యా మీరు చచ్చిపోయిన దేహంలో ఇంకేమీ లేదంటున్నారు, భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః అన్నారు కదా. బూడిదైపోయిన శరీరం అంటే మేము బూడిద చెయ్యడానికి ముందే, చచ్చిన తర్వాత కదరా మనం బూడిద చేస్తాం. బూడిద చెయ్యడానికి ముందే ఒకడు ఇందులోంచి లేచిపోయినాడు. ఆ లేచిపోయిన వాడు మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకొని వస్తున్నాడు. వాడు పాపం పుణ్యం అని అనుభవించడానికి, ఆ కర్మను అనుభవించడానికి వేరే వేరే లోకాలకు వెళుతున్నాడు. ఆ లోకం నుంచి మళ్ళీ ఇంకొక చెట్టు మీద ఆ పిట్ట వాలుతున్నది. కాబట్టి కర్త భోక్త అయినటువంటి వాడు ఒకడు ఈ దేహంలోనే ఉన్నాడు. వాడు దేహం వదిలిపెట్టి పోతున్నాడు. వాడిని మేము కాలుస్తున్నాము, అంటే వాడు వదిలిపెట్టిపోయిన తర్వాత వీడిని కాలుస్తున్నాం. వాడు ఉన్నంతసేపు కాలిస్తే వీడు ఒప్పుకోడు. వాడు ఉన్నంతసేపు వీడిని శ్మశానాన్ని తీసుకుపోతానంటే తీసుకుపోయే ముందరే వాడు మీద వెనక్కి తిరిగి వస్తాడు. నిన్న వీడిని చిన్న అశుతోష్ గాడిని నేను నాతో పాటు నడవరా అని నడుస్తా తీసుకుపోతున్నాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చీకటి ఉంది. వాడు ఆ చీకటిలోకి నేను రానంటాడు, వెనక్కి తిరిగి పోదామంటాడు. వాడికి మాటలు రావు, వాడే వచ్చేస్తున్నాడు వెనక్కి తిరిగి. నువ్వు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెనక్కి పోతా, నీ సంగతి నువ్వేమన్నా చూసుకోవాలి. చీకట్లోకే వాడు రానంటున్నాడు. ఇంకా జీవం లేని వాడు శ్మశానంలోకి వస్తాడా? ప్రాణం ఉన్నంత వరకు చచ్చినా రాడు. వాడు మన్నెన్న పంపిస్తాడు కానీ వాడు రాడు. కాబట్టి ఇందులో జీవం ఒకటి ఉంది, ఒక ప్రాణం అనేటువంటి, ప్రాణం కాదు వాడు జీవుడు. ఆ జీవుడు వెళ్ళిపోతున్నాడు మరో శరీరాన్ని ధరించి. ఆ వెళ్ళిపోవడానికి వాడికి కర్మ పాపము పుణ్యం ఉంది. వీడు రిచువలిస్టు. ఈ
ధర్మ అర్థ కామ మోక్ష అని 4 కదా పురుషార్థాలు. ఇందులో అర్థకామాలు 2 నమ్మిన వాడు నాస్తికుడు. ఈ రెండో జాతి వాడు అర్థకామాలతో పాటు ధర్మాన్ని కూడా నమ్మాడు. ధర్మం కూడా ఉంది. వీడికి 3 పురుషార్థాలు ఉన్నాయి. ఈ 3 పురుషార్థాల కోసం వీడు ఏం చేస్తున్నాడంటే కర్మ చేస్తున్నాడు. యజ్ఞయాగాదులు కానీ పూజా పునస్కారాలు ఏవన్నా కానీ కర్మలు చేస్తున్నాడు. ఈ కర్మని అనుభవించడానికి కర్త ఉన్నాడు కదా. మరి ఎవడైతే కర్తో వాడు భోక్త కూడా కావాలి. ఎవడు చేశాడో తప్పు వాడు పనిష్మెంట్ కూడా అనుభవించాలి. ఈ అనుభవించడం కోసం వీడు స్వర్గ నరకాలకు వెళుతున్నాడు. కాబట్టి స్వర్గం కూడా ఉంది, నరకం కూడా ఉంది. ఎందుకంటే వీడికి లేకపోతే ధర్మపురుషార్థం ఎగిరిపోతుంది. ఇక్కడ మతం ఎంటర్ అయింది. వీడికి మతం లేదు. ఎవడికి మతం లేదు? అర్థకామాలతో ఉన్న నాస్తికుడికి మతం లేదు. ఫస్ట్ కేటగిరీ అనకూడదు, ఒక కేటగిరీ. వాడు ఫస్ట్ అంటే మరి మనం అందరం లాస్ట్ అయిపోతాం. కాదు, వీడు ఒక కేటగిరీ వాడు. 100లో 30% వాడు. ఇంకో 30% వాడు వీడు. అంటే వీడికి ఒక 60 మార్కులు వచ్చినాయి. వీడికి మనం మరీ 100% ఇవ్వం, కానీ ఫస్ట్ క్లాస్లో పాస్ చేయొచ్చు. ఎందుకంటే 3 పురుషార్థాలను కవర్ చేసుకుంటున్నాడు. వీడికి 4వ పురుషార్థం అక్కర్లే. వీడిని రిచువలిస్ట్, మతాన్ని నమ్మినవాడు. ఒక మతం. ఇప్పుడు మేము క్రిస్టియన్ మతం పుచ్చుకున్నాం, మేము ఇస్లాం మతం పుచ్చుకున్నాం. నీకు ఏం తెలుసు మతాన్ని గురించి? వాళ్ళ ఇంట్లో పుట్టి నేను ఆ మతం అంటున్నావు, కానీ నువ్వు నిజంగా నీకు మతాన్ని గురించి తెలియదు. హిందూ మతం కూడా హిందూ మతంలో పుట్టామే, కానీ మనకు మతాన్ని గురించి తెలుసా? ఏం తెలియదు. ఈ మతం ఏం చెప్తోంది అంటే, నాయన అర్థకామాలతో పాటు ధర్మం అనేది ఒక పురుషార్థం ఉంది. ఈ ధర్మ పురుషార్థంలో నువ్వు ఇక్కడ చేసినటువంటి కర్మల ఫలితాలు నీకు నీ మూట నీ వెంట ఉంటుంది. ఇది మళ్ళీ నువ్వు వచ్చే జన్మలో అనుభవించాలి. అందులో నువ్వు ఎంత పార్ట్ కావాలనుకుంటే అంత పార్టు అనుభవించవచ్చు. ఇందులో నుంచి జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు వెళ్ళిపోతాడు. వాడు కర్మని వెంట పెట్టుకుపోతాడు. దేహము దేహి అని 2 ఉన్నారు. దేహి వెళ్ళిపోతేనే దేహం తగలబెడుతున్నాం మేము. కాబట్టి దేహి ఒకడు ఉన్నాడు. వాడు కర్మ చేస్తున్నాడు, కర్మ ఫలాలను అనుభవిస్తున్నాడు అని వీడు 2వ కేటగిరీ వాడు. ఈ 2వ కేటగిరీ వాడికి పాపం పుణ్యం భయం ఉంది. పాపం చేస్తే మరి ఆ బాధలు అనుభవించాలి, పుణ్యం చేస్తే ఈ స్వర్గంలో సుఖాలు అనుభవించాలి. ఇది ఒక రకంగా కామమే. కామము అంటే డిజైర్, కోరిక. ఒక రకంగా ఇది కామమే. ఈ పని చేస్తే స్వర్గంలోకి పడతాము, పుత్రకామేష్టి యాగం చేస్తే ఇదిగో నాకు సంతానం కలుగుతారు. అట్లాంటి యాగాలన్నీ క్షత్రియులే చేయాలి, మనం చేయకూడదు. ఏ కులం వాడికి ఆ యాగాలు చేసేటువంటి అధికారం లేదు. అశ్వమేధ యాగం కానీ అవన్నీ మనం చేయకూడదు. పుత్రకామేష్టి యాగము జనకుడు, దశరథుడు ఇట్లాంటి వాళ్ళంతా చేశారు కదా. రాముడు కూడా అశ్వమేధం చేశాడు కదా. ధర్మరాజు కూడా చేశాడు. రాజసూయ యాగము అవన్నీ క్షత్రియులు చేయాలి. మిగిలిన ఏ జాతి వాళ్ళకి అది చేసే అధికారం లేదు. ఈ 2వ కేటగిరీ వాళ్ళు వీళ్ళు. 3వ కేటగిరీ ఉంది వీళ్ళు. 3వ కేటగిరీ వాళ్ళకి మోక్షం అనేది ఒకటి ఉంది. వీళ్ళల్లో మళ్ళీ 2 రకాలు ఉన్నారు. ఒకళ్ళు స్వర్గము నరకము లాగా మోక్షం అనేది ఒక ప్లేస్, ఒక చోటు. మనం అందరం మోక్షానికి పోతాము అంటే మోక్షం అనేది ఒక చోటు అని నమ్ముతున్నారు. వాళ్ళెవరు అంటే సగుణ ఆరాధకులు అని వాళ్ళకి పేరు. సగుణ ఆరాధకులు అంటే వాళ్ళు ఇక్కడ మోక్షం పొందడానికి వీల్లేదు వాళ్ళకి. వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారితో పాటు కొంతకాలం ఉండి అక్కడ బ్రహ్మ ప్రళయం వచ్చేదాకా అక్కడ ఉండి బ్రహ్మ దగ్గర వేదాంత శ్రవణం చేసి ఎప్పుడో వాళ్ళు మోక్షం అనేది ఒక లొకేషన్ కాదు. ఇక నెక్స్ట్ కేటగిరీ వాళ్ళు ఒకళ్ళు ధర్మ అర్థ కామాలతో పాటు మోక్షం అనేది ఒకటి ఉంది. మనం బంధించబడ్డాము. ఇప్పుడు ఎందులో బంధించబడ్డాం? శరీరంలో బంధించబడ్డాం. ప్రతినిత్యము ఈ శరీరంలో నుంచి బయటకు పోతున్నామే, కానీ పోతున్నాం బయటికి.
మళ్ళీ కారణ శరీరం ఇక్కడ ఉన్నంత వరకు ఎక్కడున్నా తిరిగినా మళ్ళీ ఇందులో వచ్చి చేరాల్సి వస్తున్నది. ఏ తల్లి కడుపులో నా కారణ శరీరం వెళ్ళి ఉంటుందో ఆ తల్లి కడుపులోకి నేను మడిపోయి చేరాల్సి వస్తుంది. అట్లా చేరకుండా నేను ఉండడానికి వీలుగా ఉండటం లేదు. ఆ దాంట్లో నేను బంధించబడ్డాను. ఆ బంధం వల్ల నేను శరీరమే నేను అని అనుకునేటువంటి స్థితి నాకు వచ్చింది. శరీరంలోంచి నేను వేరు చేసుకోవాలి. అట్లా వేరు చేసుకుంటే ఇక్కడే నాకు మోక్షము. మోక్షం అనేది ఎక్కడో ఒక లొకేషన్ లేదు, ఇక్కడ ఉండగానే నాకు మోక్షం వస్తుంది. ఆ మోక్షం రావడానికంటే నేను అప్రమేయమని నేను తెలుసుకుంటే నాకు ఇక్కడ ఉండగానే మోక్షం వస్తుంది అని గ్రహించేవాడు ఒకడు. వీడికి 100 మార్కులు వస్తాయి. ఇంకా మిగిలిన వాళ్ళకి 90 పైనే వచ్చినాయి, కానీ వాడికి 100వ మార్కు వేయడానికి అవకాశం లేదు. ఆ 100వ మార్కు, ఆ ఒక్క మార్కు ఎవడేస్తాడు అంటే అహం బ్రహ్మాస్మి అని ఎవడికి తెలుస్తుందో వాడొక్కడికే ఆ 1 మార్కు పడుతుంది. మిగిలిన వాళ్ళకందరికీ 99 పడతాయి. కానీ అందుకే భగవద్గీత ఏం చెప్తుందంటే ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తినో అర్జున, ఈ లోకం నుంచి బ్రహ్మలోకం వరకు నువ్వెన్ని పుణ్యాలు చేసి నువ్వు ఈ 3 కేటగిరీల్లో మనిషి, ఒక కేటగిరీని 2గా విభజించావు, మొత్తం 3 కేటగిరీ, 4 కేటగిరీలు కావు. నువ్వు ఏ పుణ్యం చేసి ఏ లోకానికి వెళ్ళినా బ్రహ్మలోకం వరకు వెళ్ళినప్పటికీ పునరావర్తినో అర్జున, మళ్ళీ రావలసిందే అర్జున. మాముపేత్స్యతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే అన్నాడు. ఇప్పుడు అర్థమైంది మీకు. ఏ కేటగిరీలో ఉంటే మళ్ళీ మనం జన్మకి రామో మీకు అర్థమైంది. అంటే 99 మార్కులు తెచ్చుకున్నా మళ్ళీ జన్మ తప్పదు. ఆ 1 మార్కు తెచ్చుకుంటే కంపల్సరీ క్వశ్చన్ అని మనకు ఒకటి ఇస్తాడు. నువ్వు అవన్నీ ఆన్సర్ చేసినా చెయ్యకపోయినా, ఈ కంపల్సరీ క్వశ్చన్ ఆన్సర్ చెయ్యకపోతే యు ఆర్ అన్ఫిట్ ఫర్ దట్ ఎగ్జామ్. అంతే కదా. నేను కంపల్సరీ క్వశ్చన్ అని ఇచ్చాను. ఈ కంపల్సరీ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయలేకపోతే నువ్వు పరీక్ష రాసినా నువ్వు పాస్ అయినా నాకు లాభం లేదు. ఈ ప్రశ్న మాత్రం తప్పకుండా రాయాలి. అది చెబుతున్నాడు. అది ఏమిటి అంటే, ఒరే ఎక్కడికో పోవద్దు, ఏ పూజో చెయ్యొద్దు, నీ లోపలే ఉన్నటువంటి అవ్యక్త అచింత్య అవికార్య సర్వగతః నిత్యః స్థాణుః అచలః అసనాతనః అయిన పరమాత్మ ఎక్కడో లేడు. కైలాసంలో వైకుంఠంలో అస్సలు లేడు. అసలు లేడంటే అక్కడ లేకపోతే ఇక్కడ ఉన్నాడు. కాబట్టి అసలు కైలాసం వైకుంఠము లేవు. ఏదో బెంగళూరు కావాలంటే ఒక ఊరు ఉంది, ఢిల్లీ కావాలంటే ఒక ఊరు ఉంది. గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక ఢిల్లీ దొరుకుతుంది మనకు. అక్కడికి వెళ్ళే మార్గాలు కూడా దొరుకుతాయి. ట్రైన్లోనో బస్సులోనో ఫ్లైట్లోనో ఎట్లన్నా వెళ్ళచ్చు. గూగుల్లో సెర్చ్ చేయండి, ఒకవేళ కైలాసం వైకుంఠం ఎక్కడుంది, దానికి వెళ్ళే మార్గం ఏది, ఎక్కడ చిక్కదు. మార్గం ఎవ్వడు చెప్పలేడు. అక్కడికి ట్రైన్ రూటు, బస్సు రూటు, ఫ్లైట్ రూటు ఉన్నాయని ఎవడన్నా చెప్తాడేమో అడగండి. అమెరికాలో ఫలానా ఊరికి వెళ్ళాలి నేను ఎక్కడ అంటే నీకు రూట్ చెప్తాడు. నాయన ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళరా, ఈ ఎయిర్పోర్ట్లో దిగు, ఇక్కడి నుంచి కారులో వెళ్ళు, ఏదో చెబుతాడు. పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే మాత్రం అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు కూర్చున్న చోటే నీకు పరమాత్మ దొరుకుతాడు. కాబట్టి వాడు వైకుంఠంలో కైలాసంలో దొరికేవాడు కాదు, నీ దగ్గరే ఉన్నాడు. నీ దగ్గరే ఉన్నాడంటే నువ్వే. అదే వాడు తెలుసుకుంటాడో వాడికి ఆ 1 మార్కు పడుతుంది. వాడు ఇంకా ఎక్కడికి పోక్కర్లేదు, ఈ బంధంలో విడిపోతాడు. ఈ బంధంలోంచి ఎట్లా విడిపోతాడు? గోదావరిలో నిండా నీళ్లు ఉన్నాయి, గోదావరిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఒక కుండ తీసుకెళ్ళి గోదావరిలో పెట్టాను నేను. కుండలోకి ఏ నీళ్ళు వస్తాయి? గోదావరి నీళ్ళే వస్తాయి. ఇప్పుడు కుండలో నిండా నీళ్ళు ఉన్నాయి, కుండ బయట నీళ్ళు ఉన్నాయి. కుండలో ఉన్న నీళ్ళ పేరు గోదావరి, కుండ బయట ఉన్న నీళ్ళ పేరు గోదావరి. ఇప్పుడు కుండ పగిలింది, ఆ నీళ్ళు ఏమైపోతాయి అంటే అంతకుముందు అవి గోదావరి నీళ్ళు కావా?
కుండ నేను గోదావరిలోంచి తీయలే. తీస్తే ఇవి కుండలో నీళ్ళు, అవి గోదావరి నీళ్ళు. కుండ గోదావరిలోనే ఉంది అంటే నీళ్ళు కుండలోనే ఉన్నాయి. అప్పుడు కుండలో నీళ్లు కావు, ఆ కుండలో ఉన్నప్పుడు కూడా అవి గోదావరి నీళ్ళు. అర్థమవుతుందా? కుండ బయటికి తీయడానికి వీల్లేదు. అట్లా పరమాత్మ అచలహ సర్వగత స్థాణు, అన్నిట్లో ఉన్నటువంటి పరమాత్మ. ఇదంతా పరమాత్మ నిండి ఉన్నటువంటి గోదావరి అయితే, మనం అందరం కుండలమైతే, కుండలో కూడా అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట కూడా ఆయనే వ్యాపించి ఉంటే, వ్యాపించి ఉన్నాడు. కుండ పగిలితే వ్యాపించి ఉన్నాడని మనం తెలుసుకున్నాము, ఇట్లనే ఉన్నాము. ఎప్పుడో కుండ పగులుతుంది. కుండ పగలడం అంటే చావడం, చావాలి కదా. ఆకారం వచ్చినటువంటిది ఎప్పుడో పోవలసిందే. జాతస్య తర్వాత చెబుతాడు, జాతస్య ధ్రువ మృత్యు అని. పుట్టిన ప్రతి వస్తువు కాలగర్భంలో కలిసిపోవలసిందే, కాలం గ్రసిస్తుంది. అట్లా దీన్ని కొట్టే, ఇది పగిలిపోయినప్పుడు ఆ నీళ్ళు గోదావరి నీళ్ళల్లో కలవడానికి అసలు ఆలస్యం ఎట్లా లేనే లేదో, అట్లా నేను అనేటువంటి అప్రమేయమైన నేను మొత్తం ఉన్న పరమాత్మగా మారడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఆ ఒక్క మార్పు వస్తుంది. వాడికి ఇంకా బంధం లేదు, మోక్షం అవసరం లేదు. ఎందుకంటే ఇంకా మోక్షం అవసరం లేదు. వాడిని విదేహముక్తుడు అంటారు. దేహం పడిపోయే వరకు వాడు జీవన్ముక్తుడు. దేహం పడిపోయిన తర్వాత వాడు విదేహముక్తుడు. అంటే దేహం పోయింది, వాడు ముక్తుడే. అప్పుడు ముక్తుడే, ఇప్పుడు అంటే కుండలో నీళ్ళు అప్పుడు గోదావరి నీళ్ళే, ఇప్పుడు గోదావరి నీళ్ళే. అర్జున, నువ్విప్పుడు ఏ కేటగిరీకి వస్తావో నువ్వు చెప్పన్నా. ఇప్పుడు నేను 3 మనుషుల్ని చెప్పాను, 4 రకాలైనటువంటి పురుషార్థాలు చెప్పాను. నువ్వు ఏ కేటగిరీలోకి వస్తావో చెప్పు. అర్జునుడు ఏ కేటగిరీకి వస్తాడో మీరు చెప్పండి. 2వ కేటగిరీకి వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే అర్జునుడికి 60 మార్కులు వేసాడు కృష్ణుడు. మిగిలిన 40 నీకు వెయ్యను పొమ్మన్నాడు. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నాడు. ఎందుకు అంటే అర్జునుడు ఏమన్నాడు, జీవుడు ఉన్నాడని ఒప్పుకున్నాడు. వీళ్ళందరూ యుద్ధంలో చచ్చిపోతే, నేను వాళ్ళని చంపితే, వీళ్ళందరూ స్వర్గానికో నరకానికో పోతే చచ్చిపోతారు కదా, వాళ్ళు ఉండరు. వాళ్ళు ఉండకపోతే వాళ్ళ భార్యలు ఉంటారు, వాళ్ళకందరికీ కోరికలు ఉంటాయి, వాళ్ళు ఇంకెవరితోనో సంబంధం పెట్టుకొని పిల్లల్ని కంటారు. వీడంటున్నది న్యాయమేనా అంటే ఇవన్నీ వీడి మనసు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, ఫ్యూచర్లోకి వెళ్ళింది. వాళ్ళ పిల్లలు తద్దినాలు పెడితే వాళ్ళ కొడుకులు కాదు కాబట్టి వీళ్ళ తండ్రులకు దొరకవు కదా, వాళ్ళంతా లుప్త పిండోదకులు అయితే ఆ పాపం అంతా నాకు చుట్టుకుంటుంది కదా. వీడికి ఎందుకు, యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తే చెయ్యాలి, లేకపోతే నేను చెయ్యనని నోరు మూసుకొని కూర్చోవాలి కదా. అంటే భవిష్యత్తుని ఆలోచిస్తున్నాడు కదే. చేతనే మనమే అర్జునుడు. మరి మనకి ఇంకా కృష్ణ పరమాత్మ 60 మార్కులు వేసాడు, సంతోషపడు. ఫస్ట్ క్లాస్ ఇచ్చాడు, మరీ 30 మార్కుల వాళ్ళని చేయలేదు. అర్జునుడు 2nd కేటగిరీ వాడు. అందుకని అర్జున, నీకు దుఃఖం ఎందుకు వచ్చిందో ఇప్పుడు చెప్పు. దుఃఖం ఎందుకు వచ్చింది? నువ్వు కర్తనని నమ్మావు. 2nd కేటగిరీ వాడే కదా, కర్త భోక్త అని నమ్మేది. ఆ పాపం నాకు వస్తుంది అంటే ఈ చంపుడు నేను చంపాను అని, నేను చంపాను నాకు పాపం వస్తుంది. ఇంకా నువ్వు అట్లా ఏడుస్తుంటే నువ్వు 2nd కేటగిరీలో ఉంటా అంటే నీకు ఎన్ని జన్మలు ఎత్తినా నీకు 60 మార్కుల గతే, నీకు 90 మార్కులు వచ్చేది లేదు. ఆ 1 మార్కు నేను చచ్చినా నీకు వేయనని చెబుతున్నాడు. కాబట్టి నా అనుశోచితుమర్హసి అర్జున, ఈ ఏడవడానికి నువ్వు తగిన వాడివి కాదురా అన్నాడు. ఏడవడానికి తగిన కారణం ఏమిటి అంటే, ఆ 1 మార్కు నాకు రాలేదే అని ఏడిస్తే ఏడవడానికి నువ్వు తగిన వాడివి. ఇంకేదన్నా పెట్టుకుని నువ్వు ఏడ్చావంటే నీకు ఏడిచే అర్హత లేదు. నా అనుశోచితుమర్హసి ఏమా, అనుశోచితం అంటే దుఃఖించటం. ఎవడన్నా ఏడుస్తుంటే అసలు నిజంగా ఏడ్చేవాళ్ళని చూడండి, మన దగ్గర మనం చూస్తూ ఉంటాం కదా. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఏం చెప్తాడు?
ఫస్ట్ కేటగిరీలో పడి ఉంటాడు వాడు. వాడికి అర్ధకామాలు కావాలి. అర్ధకామాలు అంటే ఏమిటి? డబ్బులు కావాలి, కోరికలు కావాలి. అవి తీరకపోతే దుఃఖం వస్తుంది. అవి తీరుతాయో తీరవో అనేటువంటిది ఆ కిందన ఫాస్ట్లోకి ఎన్న వెళ్తాడు, ఫ్యూచర్లో కనుక ఫాస్ట్లో నాకు తీరలేదు అనుకుంటాడు, ఫ్యూచర్లో తీరవేమో అనుకుంటాడు. అందుకని ఎప్పుడన్నా ఎవరికైనా ఏడుపు వస్తే చాచా ఏడవడానికి నాకు అర్హత ఉందా లేదా అని ముందు ఆలోచించుకోవాలి. అసలు ఏడవడానికి అర్హత లేదు. సెకండ్ కేటగిరీలో ఉన్న అర్జునుడికి అర్హత లేదన్నాడు. మరి నీకు అర్హత ఉందా? ఏడవకూడదు, అస్సలు ఏడవకూడదు. ఏడుపు వస్తే కూడా ఇది గుర్తు చేసుకోవాలి. 25వ శ్లోకం. నా అనుశోచితుమర్హసి, నీకు అసలు తగిన వాడివే కాదు, పో నీకు అర్హతే లేదు అన్నాడు. ఏడవడానికి నీకు పనికి రాదన్నాడు. నీకు అర్హత లేదన్నాడు. ఎందుకంటే ఏడవాలి అని అంటే ఒకవేళ ఆ మార్కు కోసం ఏడ్చు. అరే నేను 99 తెచ్చుకున్నానే, ఆ 1 నాకు రాలేదే, నేను ఇంకా ఆత్మనని నాకు తెలియలేదే. నేనే ఆత్మ అంటే నేనే పరమాత్మని కూడా కదా. ఏమిటి? పువ్వు వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. అదే పాట. అసలు పువ్వు పూజ అవన్నీ తప్పులురా. ఆ పిచ్చివన్నీ నేర్చుకొని పాటలు పాడవాకండి. ఎవరో నాకు నంద్యాలలో పాడితే నేను అప్పుడే చెప్పా, కోప్పడ్డా. అదే అన్ని మతాల వాళ్ళది తప్పేనే, వాళ్ళకి అర్థం కావట్లేదు. పిచ్చోళ్ళు అది మతం అనుకుంటున్నారు. అర్జున, నా అనుశోచిత మర్హసి, నువ్వు ఏడవడానికి కూడా నీకు అర్హత లేదు, దుఃఖించడానికి నీకు అర్హత లేదు. అంటే దుఃఖించడానికి కూడా క్వాలిఫికేషన్ అన్నమాట. అది నీకు ఉండాలంటే ఈ కారణాలు ఉంటేనే నువ్వు ఏడవచ్చు. 30 మార్కులు వచ్చిన వాడివి నాకు 1 మార్కు రాలేదని ఏడవడానికి లేదు. ఎందుకంటే 30 మార్కులు వచ్చిన 35 మార్కుల కోసం అయ్యాడు. 60 మార్కులు వచ్చిన వాడు 70 మార్కుల కోసం అయ్యాడు. 90 మార్కులు వచ్చిన వాడు 99 మార్కుల కోసం అయ్యాడు. 99 వస్తేనే నీకు 1 మార్కు కోసం ఏడ్చే అర్హత. మరి నీకు అర్హత ఉందా లేదా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా అంటున్నాడు అర్జునుడిని, అథ చైనం నిత్యజాతం నిత్యం నా మన్యసే అమృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఇంకోసారి తిట్టాడు. ఇంకా ఏడవడానికి నీకు అధికారం లేదు పోతున్నాడు. అర్జున, ఇక్కడ అర్జునుడిని పిలిచేటప్పుడే కృష్ణుడు ఆ పిలుపులోనే అర్జునుడు తిడుతుంటాడు. ఏమని తిట్టాడంటే మహాబాహో అన్నాడు. అంటే బాగా శరీర బలం ఉన్నవాడా అని. ఎందుకంటే శరీర బలం ఉంది అని ఎందుకు తిప్పి పొడుస్తున్నాడంటే కృష్ణుడు అర్జునుడిని బుద్ధి బలం లేదు అని. ఏమన్నాడు? ఎదురుగా శత్రువులు ఉన్నారు, నీకు నాకు యుద్ధం అవుతుందని తెలుసు. అంటే యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు, కౌరవుల సైన్యం అంతా చచ్చిపోతే నేను వాళ్ళని చంపితే కదా వాళ్ళంతా స్వర్గనరకాలకపోతే లుప్తపిండోదకులు అవుతారని. యుద్ధం ఇంకా జరగలేదు, వాళ్ళు చావలేదు, చచ్చిన వాళ్ళు స్వర్గానికో నరకానికో పోలేదు, వాళ్ళ పెళ్ళాలు ఇంకోటి ఎవరినో చేసుకోలేదు, వాళ్ళకి పిల్లలు పుట్టను కూడా లేదు, పుట్టే అవకాశం ఏదిరా? ఇంకా యుద్ధభూమిలోనే ఉన్నారు, ఎవరు చావలే. పైగా నువ్వు యుద్ధం చేసి నువ్వు గెలిస్తే కదా ఇది. అంటే గెలుస్తానని అంత నమ్మకం ఉందా నీకు? మహాబాహో అని తిట్టాడు. ఒక్కొక్కసారి పార్థ అంటుంటాడు. పార్థ అంటే ఒట్టి మట్టి బుర్ర అని అర్థం. పృథ్వీతత్వం నుంచి వచ్చినవాడా ఓ మట్టికుండా అని పిలిచాడు అర్జునుడు. ఒక్కొక్కప్పుడు కౌంతేయ అని పిలుస్తాడు. అంటే మా అత్త కొడుకు కాబట్టి నీకు ఈ మాట లేదు, కుంతి కొడుకు కాబట్టి చెప్తున్నా కానీ లేకపోతే అసలు చెప్పను పో. అంటే అత్త కొడుకు కాబట్టి నీకు ఇంకా చెబుతున్నాను. ఇప్పుడు ఇక్కడ వాడిని అర్జునుడిని మహాబాహో అని తిట్టాడు. అంటే పెద్ద మునగాడు లేదు, నువ్వే యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేవాడివి, అక్కడ వాళ్ళంతా పనికి మాలినవాడు. ఎవరు?
నీకు విద్య నేర్పిన ద్రోణుడు పనికి మానేవాడు, మీ వంశాన్ని మొదటి నుంచి కాపాడుతున్న భీష్ముడు అంతకంటే పనికి మాలినవాడు కదా. ఏమంటున్నావంటే అర్జున, వీళ్ళందరూ చచ్చిపోతారు అంటున్నావు కదా. చచ్చిపోతారు అంటే నీ మాటల్లోనే చూడు, ఒకడు చచ్చి ఒకడు పోవాలి కదా. ఆ పోయేవాడు బతికినవాడా చచ్చినవాడా? కదా, జీవుడుగా పోయేవాడు. కాబట్టి పోయేవాడు పోయిన తర్వాత కదా వీడిని చంపావు, నువ్వు వీడిని తగలబెట్టావు, అంతే కదా తగలబెడుతున్నావు. వాడు పోయేవాడు పోతాడు అని నువ్వే అంటున్నావు కదా. మరి పోతున్నవాడు చచ్చినవాడు కాదు కదా కదా. వాడు చచ్చాడని నువ్వు ఎట్లా అంటావు? అదే శరీరమే చచ్చిపోతుందని అర్జునుడు మాటల్లోనే అన్నాడు కదా నాన్న. అర్జునుడే ఏమన్నాడు? భీష్ముడు ద్రోణుడు చస్తాడన్నాడు, చచ్చి వాళ్ళు ఎక్కడికో స్వర్గానికి పోతారన్నాడు. అది కూడా వాడే చెప్పాడుగా, కృష్ణుడేం చెప్పలేదు కదా వాడికి చచ్చిన వాళ్ళు ఇట్లా పోతారా అని. అర్జునుడే కదా అన్నాడు ఆ మాట. ఇప్పుడు పోతాడు అని చెప్పాడు. మరి పొయ్యేవాడు చచ్చిన వాడు ఎట్లవుతాడు? నువ్వు స్నానం చేసే అర్జున, ఈ విడిచిన బట్టలు అక్కడ బారేసి నీళ్ళల్లో దిగి స్నానం చేసావు, బయటికి వచ్చావు, ఈ విడిచిన గుడ్డలు కట్టుకోవు కదా, ఇంకో గుడ్డలు కట్టుకుంటావు కదా. ఈ విడిచిన గుడ్డలు నేను తగలబెడి అర్జునుడు చచ్చాడు అంటే నువ్వు ఊరుకుంటావా? అంతే కదా. విడిచినవాడు బతికున్నాడు కదా, వాడు చావలేదు కదరా కదా. ఇప్పుడు ఆలోచించు అర్జున. అథ ఏనం, ఒకవేళ అర్జున ఈ ఆత్మ నిత్యజాతం వా, ఎప్పుడూ వాడు పుట్టలేదంటున్నావు కదా. ఎందుకంటే ఒకడు పుట్టలేదు, ఒకడు చావటం లేదు అని నువ్వే మాట్లాడుతున్నావు. ఎవరినైతే భీష్ముడు ద్రోణుడు అంటున్నావో నువ్వు, ఆ భీష్ముడు ద్రోణుడు శరీరాలేనని, అందులో నుంచి ఒక జీవం పోతోంది అని. ఎందుకంటే నువ్వు 60 మార్కుల్లో పడ్డావు కదరా, నేను సెకండ్ కేటగిరీలో వేశాం కదా. ఎంత రీజనబుల్గా చెప్తున్నాడో కృష్ణుడు అర్జునుడికి చూడు. అంటే నీ మాటలు నువ్వు ఫస్ట్ కేటగిరీలో పోతే సరేలే వాడికి ఇచ్చోడు అట్లా మాట్లాడుతున్నాడని నేను 30 మార్కులు వాళ్ళు ఏదైతే ఫెయిల్డ్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ వాళ్ళల్లో వదిలేసేవాడిని. నువ్వు అది కాదు, నువ్వు 60 మార్కుల్లోకి వచ్చావు. వచ్చిన వాడివి నువ్వే ఏం చెబుతున్నావు అంటే ఒకడు చస్తాడు ఒకడు పోతాడు వీడి దగ్గర నుంచి అంటున్నావు. చచ్చిన వాడిని మేము కాల్ చేస్తాం అంటున్నాం. పోయినవాడు చావలేదు కదా.